ఏప్రిల్ 12, 1919 ప్రజలను అనగదొక్కే ప్రయత్నంలో భాగంగా బ్రిటిషర్లు ప్రవేశపెట్టిన రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లు, సత్యపాల్ వంటి నేతలను అరెస్ట్ చేసి దేశ బహిష్కరణ విధించడంతో దానిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా ప్రజా ఆందోళనలు నిర్వహించారు. అదే రోజు జనరల్ రెజినాల్డ్ డయర్ జలంధర్ నుంచి అమృత్సర్కు ట్రాన్స్ఫర్ అయ్యాడు. వచ్చి రాగానే బహిరంగ ప్రదేశాల్లో జనం గుమ్మిగూడటంపై ఆంక్షలు విధించాడు. కానీ ఏప్రిల్ 13న పంజాబీలు జరుపుకునే ముఖ్యమైన పండుగ వైశాఖి. అమృత్సర్తో పాటు చుట్టుపక్కన ఉండే వేల మంది ప్రజలు పండుగ జరుపుకోవడానికి జలియన్వాలాబాగ్ అనే ప్రాంతానికి వచ్చారు. దాదాపు 7 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ తోట చుట్టూ ఎత్తైన గోడ, అక్కడక్కడ చిన్న చిన్న ద్వారాలు ఉన్నాయి. దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్న జనరల్ రెజినాల్డ్ డయర్ బ్రిటిష్ సైన్యంతో పాటు ఈ తోటలోకి చొరబడి అక్కడ ఉన్న ప్రజలపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపించాడు. ప్రజలు బయటకు వెళ్లడానికి వీల్లేని పరిస్థితుల్లో ఓ వైపు రక్తం ఏరులై పారుతున్నా కనీసం ప్రాణాలైనా కాపాడుకోవడానికి ఎత్తైన గోడలపైకి ఎక్కేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ ఆ ప్రయత్నాలు వారిని కాపాడలేకపోయాయి. కొందరు అక్కడే ఉన్న నూతిలో దూకి ప్రాణాలు పోగొట్టుకున్నారు. తప్పించుకునే ప్రయత్నంలో అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం 50 మంది సైనికులు 10 నిమిషాల పాటు 1650 రౌండ్లు కాల్పులు జరిపారు. ప్రజలు తప్పించుకోకుండా అన్ని వైపుల నుంచి వారిని కట్టడి చేశారు. అప్పటి అధికారిక గణాంకాల ప్రకారం ఈ దుర్ఘటనలో 379 మంది మరణించారు. కానీ ఈ ఘటనలో 1000కి పైగా చనిపోగా 2000 మందికి పైగా గాయపడ్డారు. ఈ కాల్పుల తర్వాత డయర్ జనసంచారంపై సంపూర్ణ నిషేధం విధించాడు. మృతదేహాల తరలింపును అడ్డుకోవడమే కాక చివరికి గాయపడిన వారికి చికిత్స కూడా అందకుండా చేయడంతో మరికొంతమంది ప్రాణాలు కోల్పోయారు. వందల మంది ప్రాణాలను బలి తీసుకున్న డయర్పై బ్రిటిష్ ప్రభుత్వం, ముఖ్యంగా బ్రిటన్ పార్లమెంట్ ఎగువ సభ అయిన హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యులు ప్రశంసల వర్షం కురిపించారు. పంజాబ్ రక్షకుడు అంటూ బిరుదు కూడా ఇచ్చారు. కానీ దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్ లో మాత్రం డయర్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇంత చేసిన డయర్ పై బ్రిటిష్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఉద్యోగం నుంచి తొలగించి భారత్ లో మళ్లీ పనిచేయకుండా లండన్ కు పంపింది. తర్వాత సర్ అనే బిరుదుతో సత్కరించింది. ఇక 1940 మార్చి 13న జలియన్వాలాబాగ్ ఘటన జరిగిన 20 ఏళ్ల తర్వాత లండన్ లోని కాక్స్టన్ హాల్లో ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉద్దమ్ సింగ్ అనే వ్యక్తి సూటు బూటు వేసుకొని ఒక ప్రతినిధిలా హాజరయ్యాడు. తన వెంట ఓ తుపాకీని కూడా తీసుకువెళ్లాడు. అక్కడే ఉన్న డయ్యర్ను తుపాకీతో కాల్చి చంపి ప్రతీకారం తీర్చుకున్నాడు. తర్వాత ఉద్దమ్ సింగ్ ను అక్కడే అరెస్ట్ చేశారు. 1997లో జలియన్వాలాబాగ్ ను సందర్శించే ముందు ఎలిజబెత్ రాణి కూడా దీన్ని ఒక దుర్ఘటనగా వర్ణించారు. జలియన్వాలాబాగ్ మారణకాండ బ్రిటిష్ ఇండియన్ చరిత్రలో సిగ్గుచేటుగా బ్రిటిష్ మాజీ ప్రధాని థెరెసా మే కూడా వ్యాఖ్యానించారు. థెరెసా మే క్షమాపణలు చెప్పాలని కోరుతూ భారత్ సంతతికి చెందిన ఎంపీ వీరేంద్ర శర్మ బ్రిటన్ పార్లమెంట్లో 2017 అక్టోబర్ 19న తీర్మానం ప్రవేశపెట్టారు. కానీ ఇప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి క్షమాపణ చెప్పలేదు. ఈ ఘటన జరిగి 105 ఏళ్లు పూర్తయినా స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులను ఈ దేశం ఎప్పటికీ స్మరించుకుంటూనే ఉంటుంది. జై హింద్.